నేనైతే ఇక్కడ మెంతో ప్లస్ ఒకటైతే తీసుకున్నాను అండి. పైనున్న మూత అయితే తీసేసుకొని ఏదైనా కడ్డీతోటి కానివ్వండి, లేదు అంటే సన్నది ఏదైనా కంబి ఉండింది అనుకోండి, ఆ కంబితోనైనా కూడా మనం ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వేడి చేసేసుకొని అటువైపు ఒక హోలు, ఇటువైపు ఒక హోలు. నేనైతే అగరబత్తి తీసేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే బ్యాంగిల్ ఒకటి తీసుకోవాలండి. మెటల్ బ్యాంగిల్స్ వస్తాయి కదండి, ఆ బ్యాంగిల్ని ఒక బ్యాంగిల్ అయితే తీసేసుకొని ఈ విధంగా సెంటర్కి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెంతో ప్లస్కి అప్పుడే మనం హోల్స్ పెట్టుకున్నాం కదండి, ఆ హోల్స్లోకి ఈ బ్యాంగిల్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్ చివర్స్ అయితే ఉంటాయి కదండి, అవి కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అది మనకి రాకుండా ఉంటుంది. బ్యాంగిల్ని మొత్తం కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫోల్డ్ చేసేసుకొని అది మనకి ఒక హోల్డర్లా వచ్చేటట్టు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం మందంగా ఉన్న బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా హోల్డ్ చేసుకోవడానికి కొద్దిగా కష్టంగానే ఉంటుందండి. చిన్నపిల్లలు ఉంటాయి కదండి బ్యాంగిల్స్, అవి తీసుకున్నారనుకోండి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ ప్లాస్టర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఈ పేపర్ని రిమూవ్ చేసేసుకొని మీరు ఎక్కడైతే హ్యాంగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ చోట్లో మనము కిచెన్లో ఏదైనా నాప్కిన్ వేసుకోవడానికి కానివ్వండి, లేదు అంటే ఇలాంటి స్పూన్స్ పెట్టుకోవడానికైనా, సిజర్స్ పెట్టుకోవడానికైనా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే కిచెన్లో సెట్ చేసి పెట్టుకున్నానండి. సిజర్స్ పెట్టుకోవడానికైనా, నాప్కిన్ పెట్టుకోవడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. మెంతో ప్లస్ ఖాళీ అయిన తర్వాత ఆ బాక్సెస్ వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.